Hi, good morning one and all. This is Padmini from Divasima Polytechnic College, Avanigadda. మనం ప్రాబబిలిటీ అనే చాప్టర్లో ఉన్నాము. ప్రాబబిలిటీ అంటే సంభావిత. సంభావితలో ఏమేమి ఉంటాయి? ఒక కాయిన్ గురించి ప్రయోగాత్మకంగా చేసేది అంటే ఎక్స్పెరిమెంటల్గా చేసేది ప్రాబబిలిటీ ఒకటి. అలాగే థియరిటికల్ అంటే ప్రయోగం లేకోకుండా చేసే ప్రాబబిలిటీ కూడా ఒకటి ఉంటుంది. అలాగే కార్డ్స్ మొత్తం మనకి 52 కార్డ్స్ ఉంటాయి. 52లో 26 రెడ్ 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. అలాగే దానిలో 4 షేప్స్ ఉంటాయి. 13 ఏమో డైమండ్, 13 ఏమో ఆర్ట్స్, 13 క్లబ్, 13 ఏమో స్పేడ్స్. ఓకేనా? ఇవి ప్రాబబిలిటీలో మొత్తము ఉంటుంది. నెక్స్ట్ ఈరోజు సమ్ చూడండి. అలాగే ఈ సిలబస్ మనకి ఏపీ పాల్ సెట్కి ట్రిపుల్ కూడా యూజ్ అవుతుంది. అలాగే ఏపీఆర్ చేసి ఎవరైనా ప్రిపేర్ అయితే వాళ్ళకు కూడా ఈ టాపిక్ ఉంటుంది. చూడండి సమ్ ఏ ఇచ్చారు ఇక్కడ? పి ఆఫ్ ఈ ఈక్వల్ టు 0.05. వాట్ ఈజ్ ది ప్రాబిలిటీ ఆఫ్ నాట్ ఈ? నాట్ ఈ అంటే ఏమొస్తుంది? ఫార్ములా మనకి సొల్యూషన్ పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు ఫార్ములా ప్రకారం 1 కదా. నాట్ ఈ అంటే పి ఆఫ్ ఈ బార్ వాల్యూ. మనకి ఏం ఇచ్చాడు ఇక్కడ? పి ఆఫ్ ఈ వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 0.05 ఇచ్చాడు కదా. సబ్స్టిట్యూట్ చేయండి. 0.05 ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 1. మనకి ఏం కనుక్కోమన్నాడు? నాట్ ఈ కాబట్టి పి ఆఫ్ ఈ కాంప్లిమెంటరీ అని అనొచ్చు, లేకపోతే ఈ బార్ అని అనొచ్చు. పి ఆఫ్ ఈ కాంప్లిమెంటరీ ఈక్వల్ టు 1 మైనస్ 0.05. ఈ వాల్యూ కనుక్కోవాలి. 1 మైనస్ 0.05ని సబ్ట్రాక్షన్ చేయండి. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 0.95. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత వస్తుంది? 0.95. పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు. ఓకేనా? అర్థమైందా? నాట్ చేసినప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో ఎలాంటి సమ్స్ ఇస్తారో కొంచెం జాగ్రత్తగా చూసి చేయండి. డైరెక్ట్గా ఫామ్లో ఇవ్వకుండా నాట్ ఇచ్చినప్పుడు పి ఆఫ్ ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే దీని నుండి పి ఆఫ్ ఈ కాంప్లిమెంటరీ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఏ డై ఈజ్ ఏ త్రూ వన్స్. ఫైండ్ ది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్. అంటే ఒక డైని ఒక పాచికని వేసినప్పుడు భూమిపైన వేసినప్పుడు మొత్తం ఎన్ని వస్తాయి? మనకి 6 వాల్యూస్ వస్తాయి. డైలో మొత్తం వాల్యూస్ ఎన్ని ఉంటాయి? 6 పాయింట్స్ ఉంటాయి కదా. 6 తీసుకోండి. త్రూయింగ్ అంటే 8. దానిలో ఏమి ఇచ్చాడు? ఫస్ట్ పాయింట్ ఏ ప్రైమ్ నెంబర్ అంటే ఆ 6లో ప్రైమ్ నెంబర్స్ అవే ఎన్ని అని అడిగారు. అలాగే సెకండ్ పాయింట్ చూడండి, ఏ నెంబర్ ఆఫ్ ఫ్లయింగ్ బిట్వీన్ 2 and 6. అలాగే ఆ వాల్యూస్లో 2కి 6కి మధ్యలో ఇంకా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని. అలాగే నెక్స్ట్ ఏన్ ఆడ్ నెంబర్స్. థర్డ్ పాయింట్ ఏన్ ఆడ్ నెంబర్స్. ఆ 6 ఎలిమెంట్స్లోనూ ఆడ్ నెంబర్స్ అయ్యేవెన్నో కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ పాయింట్ చూడండి, ఏ డైలో మొత్తం ఎన్ని వాల్యూస్ ఉంటాయి? 6 కదా. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సొల్యూషన్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. మొత్తం డైలో ఎన్ని ఉంటాయి? 1 2 3 4 5 6. డైలో మొత్తం ఎన్ని ఉంటాయి ఎలిమెంట్స్? 6 ఎలిమెంట్స్ ఉంటాయి కదా. ఇవి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. మనకి ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ తెలిసినాయి. దీని నుండి ఈ 3 పాయింట్స్ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ వాల్యూ ఏ ప్రైమ్ నెంబర్. ఫస్ట్ చూడండి, ఫస్ట్ పాయింట్ ఏ ప్రైమ్ నెంబర్. ఈ 6లో ప్రైమ్ నెంబర్స్ ఏమేమని? ప్రైమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 2 3 5 అలా కదా. ప్రైమ్ నెంబర్స్ ఏమని? 2 3 5. ఇంకా మిగిలిన ఏమున్నాయి? 2 6 అవి ఈవెన్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఎన్ని ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్? 1 2 3. ఈ మొత్తం ఎన్ని ఉన్నాయి? 6. ఈ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 3. మనకి ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. పి ఆఫ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్
అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 కదా. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే 3 తీసుకోండి. మొత్తం మనకి ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి కదా. 3 అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని? 6. ఎలిమెంట్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 ఉన్నాయి కదా. టోటల్గా 6 ఎలిమెంట్స్ అని ఈక్వల్ 6 తీసుకోండి. అలాగే ప్రైమ్ నెంబర్స్ అన్నారు కాబట్టి 2 3 5 ఎన్ని ఉన్నాయి దీంట్లో? 1 2 3నే కదా. వాల్యూస్ ఉన్నాయి 3 తీసుకోండి. క్యాన్సిల్ చేయండి. ఎన్నిసార్లు? 2 times 1/2. ఓకేనా. ప్రైమ్ నెంబర్స్ మొత్తం 1/2. నెక్స్ట్ ఏం అడిగాడు? ఏ నెంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6 అంటే మనకి ఎలిమెంట్స్ మొత్తంలోనూ 2 6లో మిడిల్లో ఉన్న వాల్యూస్ ఎన్నో అడిగి ప్రూవ్ చేయమంటున్నారు. సెకండ్ పాయింట్ చూడండి. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 1 2 3 4 4 5 6 మొత్తం టోటల్గా ఎన్ని ఉన్నాయి? 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇవి 6 ఎలిమెంట్స్ ఏం తెలుసు కదా, ఒక డైలో ఉన్నవి. ఒక డై త్రూ చేసినప్పుడు, ఒక డై వేసినప్పుడు, ఒక పాచికని దొర్లించినప్పుడు మొత్తం ఎన్ని వస్తాయి అంటే 1 to 6 ఉంటాయి. టోటల్గా ఎన్ని? ఇవి 6 ఎలిమెంట్. మనకి సెకండ్ పాయింట్ చూడండి. సెకండ్ పాయింట్ ఏమని అడిగాడు? ఏ నెంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6. ఏ నెంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6 అంటే దీనిలో 2కి 6కి మధ్యలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చూపించమన్నాడు. చూడండి 2 కదా. 2కి 6కి మధ్యలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఇంక ఇక్కడ మనకి 3నే కదా. 3 4 5 కౌంట్ చేయండి. 1 2 3 అంతేగాని యాడ్ చేయొద్దు. 1 2 3 ఈక్వల్ టు 3. మనకి ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. ఈ వాల్యూని మనం ఎన్గా తీసుకోండి. ఈ వాల్యూని ఎంగా తీసుకోండి. టోటల్గా ఫార్ములా ఏమొస్తుంది? m/n. ఈ ఫార్ములా అప్లై చేసినా ఈజీగా అయిపోతుంది. లేకపోతే మీకు అర్థం కాలేదనుకో నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అయినా రాయండి. m వాల్యూ ఎంత? 3నే కదా. n వాల్యూ ఎంత? 6. క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది? 1/2. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. ఎన్ ఆడ్ నెంబర్స్. థర్డ్ పాయింట్ ఎన్ ఆడ్ నెంబర్స్. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ మొత్తం ఎన్ని? 6 కదా. దానిలో ఏం అడిగాడు? ఎన్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అంటే ఈ ఎలిమెంట్స్లో ఉన్నవే తీసుకోవాలి. ఆడ్ నెంబర్స్ ఏమొస్తుంది? 1 3 5. చూడండి థర్డ్ పాయింట్ ఎన్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ మొత్తం సెట్లో ఎన్ని ఉన్నాయి? 1 3 5. 1 3 5 టోటల్గా ఎన్ని ఉన్నాయి? 1 2 3నే కదా. ఫార్ములా ఏంటి మనకి? P ఆఫ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అంటే ఫార్ములా ప్రకారం ఏం తీసుకోమని చెప్పాను? వాల్యూ n, ఈ వాల్యూ mగా తీసుకోండి. ఫార్ములా ఏమొస్తుంది? m/n. m వాల్యూ ఎంత? 3నే కదా. n వాల్యూ 6. క్యాన్సిల్ చేయండి. దట్ ఈక్వల్ టు 1/2. ఒక డైలో ఏ వాల్యూస్ అయినా అడగొచ్చు. ఈవెన్ నెంబర్ అయినా అడగొచ్చు, లేకపోతే ఆడ్ నెంబర్స్ అయినా అడగొచ్చు, లేకపోతే ప్రైమ్ నెంబర్స్ అయినా అడగొచ్చు, లేకపోతే 1 to 6 ఏ నెంబర్ లయింగ్ బిట్వీన్ 1 and 6. ఆ 1 to 6 మధ్య ఉన్న వాల్యూస్ అయినా అడగొచ్చు, లేకపోతే 3 to 5 లోపు ఉన్న వాల్యూస్ అడగొచ్చు, లేకపోతే 5 to 6 ముందున్న వాల్యూస్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, లేకపోతే ఈక్వల్ టు ఎలాగైనా అడగొచ్చు. ఓకేనా. ఫార్ములా మాత్రం నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. మీరు ఎగ్జామ్లో మొత్తం రాయడం కుదరదు కాబట్టి ఫార్ములా గుర్తుపెట్టుకోండి. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ని ఎన్నగాను, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ని ఎన్నగా తీసుకోండి. డైరెక్ట్గా ఫార్ములా వేయండి. m/n ఫార్ములా వేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది.
నెక్స్ట్ ఇస్తాం చూడండి. ఏ బ్యాగ్ కంటైన్ 4 white, 5 red and 6 black colored balls. If 4 balls are drawn at a random, find the probability that no back ball is drawn. ఏం తీసుకున్నారు ఇక్కడ? 3 కలర్స్ తీసుకున్నారు. 4 white balls, 5 red balls, 6 black balls. మొత్తాన్ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? n = 4 + 5 + 6 యాడ్ చేస్తే మొత్తం ఎంత వస్తుంది? 15. దీని నుండి ఏం డ్రా చేశారు? ఇఫ్ ఏ 4 balls ఆర్ డ్రా, 4 balls డ్రా చేశారు కాబట్టి ఈ మొత్తం ఏమొస్తుంది? n ఆఫ్ s, n ఆఫ్ శాంపిల్ స్పేస్ 15 C4. 4 balls మొత్తం బాల్స్ని యాడ్ చేయండి. దాని నుండి మనకి ఎన్ని బాల్స్ డ్రా చేశారంటే 4 balls కదా, 15 C4. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ది ప్రాబిలిటీ దట్ ఏ నో బ్యాక్ బాల్. బ్యాక్ బాల్స్ని తీసేశారు. బ్యాక్ తీసేయగా మిగిలిన ఎన్ని ఉంటాయి చూడండి. 4 + 5 = ఎంత? 9. ఇది కూడా n అవుతుంది. ఇక్కడ ఏమొచ్చింది? మొత్తం టోటల్ బాల్స్ అన్నిటినీ కౌంట్ చేసాం, ఎన్ని డ్రా చేసాం ఆ వాల్యూ వేసాం. ఇక్కడ ఏం చెప్పారు? నో బ్యాక్ బాల్. బ్యాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి కదా, ఆ 6ని తీసేసి మిగిలిన వాల్యూ తీసుకోమన్నారు. దీన్ని ఏం తీసుకుంటాం? n ఆఫ్ a. n ఆఫ్ a = 9 C4. ఎందుకు 4 రాసామంటే ఇఫ్ 4 balls ఆర్ డ్రా ఎట్ ర్యాండమ్, డ్రా చేసాం కాబట్టి 9 C4. ఓకేనా? దీనికి ఫార్ములా NCR లాగా ఉంది. ఇది ఫార్ములా చూడండి. NCR ఫార్ములా ఏమొస్తుంది? n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. సేమ్ ఇది కూడా ఏ ఫార్ములా ప్రకారం ఉంది? NCR ఫార్ములా ప్రకారం ఉంది. NCR ఫార్ములా ఏమొస్తుంది? n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. మనకి టోటల్గా ఫార్ములా ఏమొస్తుంది చూడండి. P ఆఫ్ a = n ఆఫ్ s బై n ఆఫ్ a = n ఆఫ్ sకి ఫార్ములా ఏమొచ్చింది మనకి? n ఆఫ్ sకి 15 C4. అలాగే n ఆఫ్ aకి ఏమొచ్చింది? 9 C4. ఇది ఏ ఫార్ములా ప్రకారం ఉంది? n ఆఫ్ a బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కదా, n ఆఫ్ s. n ఆఫ్ aకి ఏమొచ్చింది? 9 C4 బై n ఆఫ్ sకి 15 C4. నెక్స్ట్ 9 C4కి ఏ ఫార్ములా వస్తుంది? ఫార్ములా కూడా మీకు రాసే కదా, ఎలా ఉంది? NCR లాగా ఉంది. NCRకి ఫార్ములా ఏమొస్తుంది? n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఫస్ట్ ఈ వాల్యూ కనుక్కోండి, తర్వాత ఈ వాల్యూ కనుక్కోండి. ఆ 2 వాల్యూస్ని డివైడ్ చేయండి. 9 C4 = ఇక్కడ n అంటే ఎంత? NCR కదా, n అంటే 9. ఓకేనా? r అంటే 4. ఫార్ములా ప్రకారం వేయండి. 9 ఫ్యాక్టోరియల్ బై ఏమొస్తుంది? r ఫ్యాక్టోరియల్. r అంటే ఎంత? 4 కదా, 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r. n అంటే 9 కదా, r అంటే 4 ఇంటూ ఫ్యాక్టోరియల్. సపరేషన్ చేయండి. 9 ఫ్యాక్టోరియల్. 9 ఫ్యాక్టోరియల్ అంటే 9 ముందు ఎన్ని వాల్యూస్ అయితే ఉంటాయో అన్ని వాల్యూస్ మొత్తాన్ని రాయండి. అలాగే 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ముందు ఎన్ని వాల్యూస్ అయితే ఉన్నాయో 1 2 3 4 ఆ వాల్యూస్. అలాగే 9 మైనస్ 4 అంటే సపరేషన్ చేయండి. సపరేషన్ చేస్తే ఎంత వస్తుంది? 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ ఉన్న ముందు వాల్యూస్ మొత్తం రాయండి. 1 × 2 × 3 × 4 × 5 × 6 7 8 9. ఓకేనా? 4 ఫ్యాక్టోరియల్ కాబట్టి ఏమొస్తుంది? 1 × 2 × 3 × 4. ఓకేనా? బ్రాకెట్లో ఉంచండి, సపరేషన్ చేయండి. 9 మైనస్ 4 అంటే ఎంత? 5 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ ముందు ఉన్న వాల్యూస్ మొత్తం ఎలిమెంట్స్ 1 × 2 × 3 × 4 × 5. ఇక చూడండి, ఈ 4ను ఈ 4 వాల్యూస్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అవ్వ ఇంకా వీటిలో ఏమైనా క్యాన్సిల్ అవుతాయని చూడండి. ఎన్నిసార్లు? 3 times. 3 3
క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 5 5 క్యాన్సిల్ అవుతుంది. 4 దీనిలో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకెంత ఉంది? 7 × 2 × 9 కదా. 9C4 = 7 × 2 × 9. ఇంకేం మిగిలిన క్యాన్సిల్ అవగా 7 × 2 × 9 కదా. మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేయండి. 7 × 2 14. 14 × 9 ఎంత? 126. ఇది ఏ వాల్యూ? 9C4 వాల్యూ. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనకి? 15C4. దీన్ని కూడా ఏ ఫార్ములా వేయాలి? ఎన్సిఆర్ ఫార్ములా. ఎన్ అంటే 15, అలాగే ఆర్ అంటే ఎంత? 4 ఫ్యాక్టోరియల్. ఫార్ములా ప్రకారం అప్లై చేయండి. 15C4 అంటే n ఫ్యాక్టోరియల్ కదా. n ఫ్యాక్టోరియల్ అంటే 15 ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్. n మైనస్ ఆర్. n అంటే 15 మైనస్ ఆర్ అంటే 4 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు 15 కదా. 15 ముందున్న వాల్యూస్ మొత్తం ఎన్ని ఉంటే ఆ వాల్యూస్ 15 ఫ్యాక్టోరియల్ బై 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ సపరేషన్ చేయండి. 15 మైనస్ 4 సపరేషన్ చేస్తే ఎంత వస్తుంది? 11 ఫ్యాక్టోరియల్. 11 ఫ్యాక్టోరియల్. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, మనకి ఇక్కడ 15 ఫ్యాక్టోరియల్ ఉంది, ఇక్కడ 11 ఫ్యాక్టోరియల్ ఉంది. 11 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ కూడా 11 ఫ్యాక్టోరియల్ వరకు క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అవ్వగా 11 తర్వాత ఏ వాల్యూ వస్తుంది? 12 13 14 15 బై ఈ 11 క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇంకెంత ఉంది? ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ ఉంది. 4 ఫ్యాక్టోరియల్ని 1 × 2 × 3 × 4. ఇక్కడ 9 ఉంది కాబట్టి సింపుల్గా అయిపోతుంది కాబట్టి వేసాను. 15 ఉంది కాబట్టి లెందీగా వస్తుంది కాబట్టి మీరు ఆలోచించండి. ఇక్కడ 11 ఫ్యాక్టోరియల్ ఉంది, ఇక్కడ 15 ఫ్యాక్టోరియల్ ఉంది. ఇక్కడ 15 వరకు మొత్తం ఎలిమెంట్స్ రాయాలి కదా. ఇక్కడ కూడా 11 ఎలిమెంట్స్ రాయాలి. ఈ 11 ఇక్కడ ఉన్న 11 క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అవగా ఇంకా 12 నుండి వస్తుంది కదా. 12 నుండి 15 వరకు తీసుకోండి. 12 × 13 × 14 × 15. ఓకేనా. ఈ 11 క్యాన్సిల్ అయిపోయింది కదా. ఇంకెంత ఉంటుంది? ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ ఉంటుంది కదా. 4 ఫ్యాక్టోరియల్ని 1 × 2 × 3 × 4గా రాసాం. ఇప్పుడు క్యాన్సిల్ చేయండి. ఈ వాల్యూస్లో ఏం క్యాన్సిల్ అవుతుంది? 2 ఎన్ని? 6 టైమ్స్. 3 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 4 చూడండి. 4 ఇది 2 టైమ్స్. నెక్స్ట్ 7 టైమ్స్. ఇంక ఇక్కడ ఏ వాల్యూస్ మిగిలినాయి? 7 × 15. 7 × 15. 7 15s are 13 కూడా ఉంది కదా. 13 ఎలిమెంట్ 13 కూడా ఉంది. ఈ 3 వాల్యూస్ని 7 × 15 × 13కి మల్టిప్లికేషన్ చేయండి. మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది? 13 65. 13 65 వస్తుంది. ఇది ఏ వాల్యూ? 15C4 వాల్యూ. మనల్ని ఏం కనుక్కోమన్నాడు? P(a) = 9C4 / 15C4. దీనికి ఫార్ములా అర్థమైంది కదా. ఎన్సిఆర్ ఫార్ములా. ఫార్ములా ఏమొస్తుంది? n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఫార్ములా వేసి ఫ్యాక్టోరియల్ని విడదీసి సపరేషన్ డివైడ్ చేసి మిగిలిన వాల్యూ రాసాం. ఇప్పుడు మొత్తం డివైడ్ చేయండి. NC4 అంటే ఎంత వచ్చింది మనకి? 126 కదా. అలాగే 15C4కి ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 1365. క్యాన్సిల్ చేయండి. థర్డ్ టేబుల్ తీసుకుని క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. 4 టైమ్స్ 6 2 టైమ్స్. థర్డ్ టేబుల్ క్యాన్సిల్ చేయండి. అలాగే 4 ఇంకా 1 ఉంటుంది కదా. 5 ఇంకా 1 ఉంటుంది. 5 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది చూడండి. 42/4 55. ఏ వాల్యూ ఇది? P(a) వాల్యూ. సార్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఎన్ని బాల్స్ ఇచ్చారు? వైట్ 4, రెడ్ 5, బ్లాక్ 6 బాల్స్. మొత్తాన్ని యాడ్ చేయండి. సమ్ చేస్తే ఎంత వస్తుంది? 15 వస్తుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ 4 balls ఆర్ డ్రా ఎట్ ర్యాండమ్. ఆ 15 నుండి 4 balls ర్యాండమ్ చేశారు. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ది ప్రాబిలిటీ దట్ నో బ్యాక్ బాల్స్. ఇక్కడ వరకు ఒక వాల్యూ కనుక్కోవాలి, ఇక్కడ నుంచి ఒక వాల్యూ కనుక్కోవాలి. మొత్తాన్ని యాడ్ చేస్తే దాని నుండి 4 balls డ్రా తీశారు.
అలాగే ఈ 15 బాల్స్లో కూడా ఎన్ని బ్లాక్ బాల్స్ తీసివేయమన్నాడు? 6 బాల్స్ని తీసివేసి వచ్చిన వాల్యూని ర్యాండమ్ కనుక్కోమన్నాడు. దానికి ఫార్ములా ఏమొస్తుంది? n/n/s = మొత్తం ఏమి రాసాము? 9c4/15c4. అది ఎన్సీఆర్ ఫార్ములా ప్రకారం ఉంది. ఎన్సీఆర్ ఫార్ములా ప్రకారం 9c4 వాల్యూ కనుక్కున్నాం, అలాగే 15c4 వాల్యూ కనుక్కున్నాం. నెక్స్ట్ వచ్చిందని టోటల్గా 9c4 వాల్యూ బై 15c4 వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ చేయండి. ఓకేనా? ఫైండ్ ది ప్రాబబిలిటీ దట్ ఏ లీప్ ఇయర్ హ్యాస్ 53 Sundays. మనకి లీప్ ఇయర్లో మొత్తం ఎన్ని డేస్ ఉంటుంది? ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. లీప్ ఇయర్లో మొత్తం మనకి 366 డేస్ ఉంటుంది. అలాగే మొత్తం ఎన్ని వీక్స్ ఉంటాయి? 52 వీక్స్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమి అడిగాడు? 53 Sundays అని అడిగారు. లీప్ ఇయర్లో మొత్తం మనకి 366 డేస్, అలాగే 52 వీక్స్ ఉంటుంది లీప్ ఇయర్. లీప్ ఇయర్ మొత్తం మనకి ఎన్ని డేస్ ఉంటుంది? 66 డేస్ ఉంటుంది. దీన్ని 364 + 2 డేస్ అంటే 364 డేస్ అంటే 52 వీక్స్. ఇంకా ఎన్ని డేస్ ఎక్స్ట్రా ఉంటుంది? 2 డేస్ ఎక్స్ట్రా ఉంటుంది. దీనిలో సండేస్ అవేవన్నీ అడుగుతున్నారు. ఓకేనా? సండే మండే అయినా అవ్వచ్చు. ఆ 2 డేస్లో ఏమవుతుంది? సండే మండే అయినా అవ్వచ్చు, లేకపోతే మండే ట్యూస్డే అయినా అవ్వచ్చు, లేకపోతే ట్యూస్డే వెన్స్డే అవ్వచ్చు, అలాగే వెన్స్డే థర్స్డే అయినా అవ్వచ్చు, థర్స్డే ఫ్రైడే అవ్వచ్చు, లేకపోతే ఫ్రైడే సాటర్డే అవ్వచ్చు. నెక్స్ట్ ఫ్రైడే సాటర్డే అయినా అవ్వచ్చు, లేకపోతే సాటర్డే సండే అయినా అవ్వచ్చు. నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? మనకి 7 ఉన్నాయి. టోటల్ అవుట్కమ్స్ మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. కానీ ఇక్కడ మనం ఏమడిగాడు? యాజ్ 53 Sundays. వీటిల్లో సండేస్ అయ్యే డేస్ ఎన్ని అని అడిగారు. ఎన్ని ఉన్నాయి సండేస్ అవేవి? సండే మండే ఇక్కడ ఒక వాల్యూ, ఇక్కడ సాటర్డే సండే అని అవ్వచ్చు. అంటే ఎన్ని రోజుల్లో అవ్వచ్చు మనకి సండేస్? 2 డేస్లో అవుతుంది. అర్థమైందా? లీప్ ఇయర్లో మొత్తం మనకి 366 డేస్. నాన్ లీప్ ఇయర్లో మొత్తం ఎన్ని డేస్ ఉంటుంది? 365 రోజులు. లీప్ ఇయర్లో ఎన్ని రోజులు ఉంటుందంటే 366 రోజులు. 364 డేస్ అంటే 52 వీక్స్. ఇంకా మనకి 2 డేస్ ఎక్స్ట్రా ఉన్నాయి. ఆ 2 డేస్లో సండేస్ ఏవేవన్నీ మనల్ని అడిగారు. సండేస్ అంటే సండే మండే అని అవ్వచ్చు ఆ రోజుల్లో, లేకపోతే మండే ట్యూస్డే అని అవ్వచ్చు, లేదా ట్యూస్డే వెన్స్డే అని అవ్వచ్చు, వెన్స్డే థర్స్డే అయినా, థర్స్డే ఫ్రైడే అయినా, ఫ్రైడే సాటర్డే, లేదా సాటర్డే సండే. ఓకేనా? ఇక్కడ చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్, టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 కదా, 7. అలాగే దీనిలో మనకి సండేస్ అవేవి ఎన్నో అని అడిగారు. ఇక్కడ చూడండి, సండే మండే అయినా అవ్వచ్చు, లేకపోతే సాటర్డే సండే అయినా అవ్వచ్చు. n/a = ఎంత అవుతుంది? 2 అవుతుంది. మనకి ఫార్ములా ఏంటి? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత వస్తుంది మనకి? n/2. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత వచ్చింది? p/a = n/n/s ఎంత వచ్చింది మనకి? 2/7. ఓకేనా? ఆన్సర్ ఇది. అలాగే లీప్ ఇయర్లో అడిగితే, నాన్ లీప్ ఇయర్లో అడిగితే సండేస్ అని అంటే 1 వస్తుంది. అంటే 365 డేస్ కదా. నాన్ లీప్ ఇయర్లో మొత్తం ఒక రోజు మాత్రమే ఎక్స్ట్రా ఉంటుంది. ఆ రోజులో సండే ఒకేసారి వస్తుంది. ఇలా నాన్ లీప్ ఇయర్ అడిగారు కాబట్టి 2 టైమ్స్ వస్తుంది కాబట్టి 2/7. నెక్స్ట్ సమ్ చూడండి. ఇఫ్ p/e = 0.18 ఫైండ్ p/e కాంప్లిమెంటరీ. ఈ బార్ని బార్ అయినా చదవచ్చు, లేకపోతే కాంప్లిమెంటరీ అయినా అనవచ్చు. మనకు ఫార్ములా తెలుసు. ఏ ఫార్ములా? p/e + p/e బార్ = 1. ఇందాక ఏం ఇచ్చారు సమ్ము? p/e వాల్యూ ఇచ్చి నాట్ e అన్నాడు. నాట్ e అన్నప్పుడు కూడా సేమ్ ఈ ఫార్ములానే తీసుకోండి. ఇక్కడ దేని నుండి ఏం కనుక్కోమన్నాడు? p/e కాంప్లిమెంటరీ వాల్యూ కనుక్కోమన్నాడు. మనకి p/e వాల్యూ ఇచ్చాడు. ఎంత? 0.18.
ప్లస్ పి ఆఫ్ ఈ బార్ ఈక్వల్ టు 1. దీని నుండి మనము పి ఆఫ్ ఈ కాంప్లిమెంటరీ వాల్యూ కనుక్కోవాలి. పి ఆఫ్ ఈ కాంప్లిమెంటరీ ఈక్వల్ టు 1 మైనస్ ప్లస్ కదా, దట్ ఈక్వల్ టు మైనస్ 0.18. సబ్ట్రాక్షన్ చేయండి. 1 మైనస్ 0.18కి వాల్యూ ఎంత వస్తుంది? 0.8. సబ్ట్రాక్షన్ చేస్తే ఎంత? 0.8. ఓకేనా? పి ఆఫ్ ఈ కాంప్లిమెంటరీ వాల్యూ. నెక్స్ట్ చూడండి, ఇఫ్ పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 1/26 దెన్ పి ఆఫ్ ఏ బార్ లేకపోతే పి ఆఫ్ ఏ కాంప్లిమెంటరీ. సేమ్ ఇక్కడ ఏలో ఇచ్చారు కాబట్టి ఫామ్లో కూడా ఈ ప్లేస్లో ఏ తీసుకోండి. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ కాంప్లిమెంటరీ ఈక్వల్ టు 1 నుండి పి ఆఫ్ ఏ కాంప్లిమెంటరీ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ. పి ఆఫ్ ఏ వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? పి ఆఫ్ ఏ కాంప్లిమెంటరీ ఈక్వల్ టు 1 మైనస్ ఎంత ఇచ్చాడు? 1/26. 1/26ని సబ్స్టిట్యూట్ చేయండి. ఎల్సిఎం కట్టండి, కాసా కట్టండి. కాసాకి ఎంత అవుతుంది? 26. ఇక్కడ ఏం లేదు, 1 ఉండదు కదా. 1 × 26 26 మైనస్ 26 క్యాన్సిల్ అవుతుంది కదా, -1. సబ్ట్రాక్షన్ చేయండి, ఎంత వస్తుంది? 25/26. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సమ్స్. A number x, choose at random from a numbers -4, -3, -2, -1, 0, 1 to 4. Probability, then the probability that number x less than 1. మొత్తం మనకి ఎన్ని నెంబర్స్ ఇచ్చారు? 1 2 3 4 5 6 7 8 9. అంటే n వాల్యూ ఎంత ఇచ్చాడు మనకి? 9 ఇచ్చాడు. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ మొత్తం ఎన్ని? 9. ఇక్కడ సమ్లో ఏమి అడిగారు మనకి ప్రాబ్లంలో? ప్రాబబిలిటీ దట్ ద నెంబర్ ఎక్స్ లెస్ దెన్ 1. ఎక్స్ లెస్ దెన్ 1 తర్వాత ఎన్ని వాల్యూస్ ఉన్నాయని. ఎన్ని ఎక్స్ లెస్ దెన్ తర్వాత 1 2 3 4 5 కదా, కామా m ఈక్వల్ టు 5. మనకి ఫార్ములా ఏమొస్తుంది? పి ఆఫ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అలా కాకపోతే ఎలా రాయొచ్చు అని చెప్పాను? ఈక్వల్ టు m/n. m వాల్యూ ఎంత? 5. n వాల్యూ ఎంత? 9. n వాల్యూస్ ఉన్నాయి 5/9. నెక్స్ట్ సమ్ చూడండి, ది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్ వెన్ ఏ కాయిన్ టూస్ వన్స్ ఈజ్. అంటే ఒక కాయిన్ ఎగరేసినప్పుడు దానిలో ఎడ్డపడే ప్రాబిలిటీ ఎంత అని అన్నాడు. ఒక కాయిన్, ఒక రూపాయినైనా ఏదైనా కాయిన్ ఎగరేసినప్పుడు అది బొమ్మ పడే హెడ్ కదా, బొమ్మ పడే అవకాశం ఎంత అని అడిగాడు. ఒక కాయిన్ ఎగరేసినప్పుడు కాయిన్కి ఏముంటుంది? ఒక బొమ్మ ఉంటుంది, ఒక బొరుసు ఉంటుంది. దానికి ఫార్ములా ఏమొస్తుంది? 2/n. ఒక కాయిన్ అన్నాడు కాబట్టి n ఈక్వల్ టు 1. 2/1 అంటే ఎంత? 2. 2 అంటే ఒక కాయిన్లో ఏముంటుంది? ఒక హెడ్ ఉంటుంది, ఒక టెయిల్ ఉంటుంది. హెడ్ కామా టెయిల్, ఒక బొమ్మ, ఒక బొరుసు. కానీ ఇక్కడ ఏమి అడిగాడు? ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ హెడ్. ఎన్ని హెడ్స్ ఉన్నాయి ఒక కాయిన్లో? ఎన్ని హెడ్స్ ఉన్నాయంటే 1 కదా. దీన్ని టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే n ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి? 2. అలాగే నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అంటే ఎన్ని హెడ్స్ ఉన్నాయి? 1 కదా. m ఈక్వల్ టు 1. ఫార్ములా ఏమొస్తుంది? నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ దట్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఈక్వల్ టు m/n. m అంటే 1 కదా, n అంటే 2. పి ఆఫ్ ఏ ఈక్వల్ టు 1/2. నెక్స్ట్ ఒక సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫ్రమ్ ది లెటర్స్ ఆఫ్ ది వర్డ్ మదర్ ఏ లెటర్ ఈజ్ సెలెక్ట్ ఎట్ ర్యాండమ్. వాట్ ఈస్ ది ప్రాబిలిటీ దట్ ద లెటర్ ఈజ్ అండ్ ఓవెల్. ఒక మదర్ అనే స్పెల్లింగ్ ఇచ్చారు, దానిలో ఓవెల్స్ అయ్యేవన్నీ అని అడుగుతున్నారు. మదర్ స్పెల్లింగ్ ఏమొస్తుంది? MOTHER. దానిలో ఓవెల్స్ ఏమున్నాయో అది ర్యాండమ్ కట్టమంటున్నారు. చూడండి, మదర్ మదర్ మొత్తాన్ని ఒక సెట్గా రాయండి. M, O, T, H, E, R. ఓవెల్స్ ఏముంటాయి మనకి ఇంగ్లీష్ లెటర్స్లో? AE, IOU కదా. ఓవెల్స్ ఏమొస్తాయి? AE, IOU ఇవే కదా. వీటిలో మదర్ స్పెల్లింగ్లో ఓవెల్స్ అయ్యే లెటర్స్ ఎన్ని అని అడిగాడు. ఓవెల్స్ ఏమున్నాయి చూడండి దీనిలో? OE అంతే కదా.
ఈ 2 లెటర్సే ఉన్నాయి. అలాగే n ఈక్వల్ టు ఎంత, మదర్ లెటర్స్లో మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6. టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎన్ని మొత్తం మనకి n ఈక్వల్ టు 6. కానీ ఇక్కడ సమ్లో ఏమి అడిగాడు, ఓవిల్స్ అవి ఎన్ని అని అడిగాడు. m ఈక్వల్ టు ఓవిల్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, ఏ ఓ యూ కదా, ఓ కామా ఈ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇప్పుడు ఫార్ములా ఏమొస్తుంది మనకి, నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. పి ఆఫ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, m/n. m వాల్యూ ఎంత వచ్చింది మనకి, 2నే కదా, n వాల్యూ ఎంత, 6. క్యాన్సిల్ చేయండి 3 టైమ్స్, దట్ ఈక్వల్ టు 1/3. ఓకేనా. ఇక్కడ వరకు ప్రాబిలిటీ మనకి. అలాగే మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. 2 కాయిన్స్ ఇచ్చినప్పుడు, అలాగే 2 డైస్ ఇచ్చినప్పుడు మీకు అంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, దాన్ని బట్టి మీరు ప్రిపేర్ అవ్వండి. అలాగే కార్డ్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 52 కార్డ్స్, అలాగే స్పేడ్ అయ్యేవన్నీ, అలాగే ఆర్ట్స్ అయ్యేవన్నీ, అలాగే క్లబ్ అయ్యేవన్నీ, అవి మొత్తం మనకి సమ్ములు అడుగుతాడు. అలాగే ఫేస్ కార్డ్స్ ఎన్ని, ఏ షేప్లో ఎన్ని కార్డ్స్ ఉన్నాయి. ఫేస్ కార్డ్స్ దేనిలోనైనా మనకి 3 ఉంటాయి. స్పేడ్ అయ్యే ఎన్ని, అలాగే క్లబ్ అయినవన్నీ, ఆర్ట్స్ ఎన్ని, డైమండ్ ఎన్ని వాళ్ళు అడుగుతారు. మీకు టేబుల్ వేసి నేను చూపించాను, అవి బాగా ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం వాటి నుండి అడుగుతాడు. లేకపోతే పి ఆఫ్ ఈ వాల్యూ ఇచ్చి పి ఆఫ్ ఈ కాంప్లిమెంటరీ కనుక్కోమంటాడు. ఆ ఫామ్లో కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. దీంతో ప్రాబిలిటీ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. నెక్స్ట్ స్టాటిస్టిక్స్ నేర్చుకుందాం, అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం.